లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు అక్టోబర్ 14వ తారీఖు. నిజమైన గొప్పతనము. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి కనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారిని అడుగగా, మార్కు సువార్త 9వ అధ్యాయం 33-34 వచనములు. నిజమైన గొప్పతనమును గూర్చి యేసుప్రభువు వివరించాడు. సుఖశాంతులతో పనివారిని కలిగి జీవించుటయే నిజమైన గొప్పతనము అనుకుంటారు. అది గొప్పతనము కాదు. ఎవరు గొప్పవారుగా ఉండగోరుదురో వారు అందరికంటే అల్పులుగా ఉండాలి అని యేసు బోధించాడు. ఎవరు కడపటివానిగా ఉండాలని కోరుకుంటారు? నేనింకా కడపటివాని స్థితికి రాలేదు, కొంచెం దగ్గరకు వచ్చాను. ఎవరు అల్పులుగా ఉండగోరుదురు? ప్రతివాడు అందరికంటే చురుకుగా, అందరికంటే బలముగా, అందరికంటే అందంగా ఉండాలని కోరును. ప్రారంభపు రిట్రీటులలో అందరికీ పరిచర్య చేసేవాడిని, ఏ పనైనా చేసేవాడిని, అవసరత ఉన్న చోట నింపేవాడిని. అదెంతో సంతోషకరముగా ఉండినది. వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థించడానికి అది సహాయపడినది. ప్రస్తుతం సుఖభోగములను ఎక్కువగా ఆశిస్తున్నారు. నేను నా తల్లిగారు కష్టాలలో తర్ఫీదు పొందాము కనుక కష్టాలంటే మాకు భయం లేదు. ఈ దినాలలో అలాంటి వారు సహవాసంలో తయారు కావడం లేదని బాధ కలుగుచున్నది. అనుకోకుండా మిమ్మల్ని మీ తలాంతులను నిర్లక్ష్యపెట్టుచున్నామన్న మనసు మీలో ఉన్నది. ఆ మనస్సే ఉజ్జీవానికి ఆటంకము. నీకున్న తలాంతులను బట్టి దేవుడు నిన్ను వాడుకుంటాడని నీవు అనుకోవద్దు. నీలో విరిగి నలిగిన ఆత్మ ఉంటేనే దేవుడు నిన్ను వాడుకుంటాడు. తనను ఎవరూ వాడుకొనటలేదని నా తండ్రి ఎన్నడూ తలంచలేదు. ఆయన ఎన్నడూ గుర్తింపు పొందలేదు. అంతేగాక ఆయనను ఎప్పుడూ విమర్శించుచు అనగద్రొక్కాలని చూచేవారు. అయితే నేను ఈ వర్తమానము ఎంతో లోతైనది, ఇది అందరికీ అందించబడాలి అని ఆయన వర్తమానములను గూర్చి అనేవాడిని. ఆయనకైతే అలాంటి ఆలోచన ఉండేది కాదు. యేసుక్రీస్తు 11 మందిని తర్ఫీదు చేశాడు, నేనైతే కొద్ది మందిని తర్ఫీదు చేశాను అని తలంచేవారు. పరిచర్య చేయాలన్న దీన హృదయము మనకు ఉండాలి. ఎవరైనా ఉన్నత మిటిలోనికి వెళ్తుంటే వ్యతిరేక మనసుతో నింపబడకూడదు. ఆయన నన్ను గట్టి మూత ఉన్న సీసాలో అంచుచున్నాడని తలంచకు. నీవు దేవుని హస్తాలలో ఉన్నానని గ్రహించుకో. వ్యతిరేక తలంపులు నిన్ను దేవుని పనికి అయోగ్యునిగా చేస్తాయి. నీ హృదయం సరిగా ఉంటే దేవుడు నిన్ను వాడుకొనును. జాషువా డానియల్ గారు.